గుట్టుగా జరుగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణాను అటవీ శాఖ అధికారులు ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో 2 వన్యప్రాణులను గుట్టుగా బేరం పెట్టిన 4 వ్యక్తులను అటవీ శాఖ అధికారి మురళీ కృష్ణరాయుడు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 అలుగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అలుగులు ఒక్కొక్కటి 9.4 కిలోల బరువున్న స్కెలీ యాంట్ ఈటర్లుగా గుర్తించారు. ఒడిశాకు చెందిన నిందితులపై అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు. ఇక వీటిపై అధికారుల సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు మన సూర్యరాజ్ ఇన్ పలాస లాడ్జీలో నిఘా వేసి 4 ముద్దాయిల్ని తర్వాత 2 ప్యాంగలిన్స్ వాటిని లోకల్గా అలుగు అనేసి చెప్పనేసి లోకల్గా పేరుకి పిలుస్తారు. యాంటీ ఏటర్స్ అనేది కూడా అంటారు. యాంటీ ఏటర్స్ అంటారు, చేమలు తినేది కాబట్టి యాంటీ ఏటర్స్ కూడా అంటారు. వీటికోసం గత 2 రోజులుగా వీటి మీద నిఘా వేయడం జరిగింది. ఇది అంటే 4 కలిసి ఈ పని చేశారు. ఒక ఆయన ఒరిస్సా నుండి, మిగతా 3 మన స్టేటే, మన ఆంధ్రప్రదేశ్ నుండి. ఒక ఆయన మిలియాపుట్టి మండలం, మిగతా 2 పలాస మండలం. ఈ 4 కలిసి పని చేశారు. మనకి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు తీసుకెళ్తారనే విషయం అయితే మనకు తెలియదు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉండడం వల్ల ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి